హిట్ 3 నుంచి సెకండ్ సింగిల్ అయితే వచ్చేసింది గైస్. నేనైతే ఇప్పుడే చూసాను, నిన్న చూడలేదు. నిన్న నాకు తెలుసు నిన్న వస్తుందని, కానీ నిన్న చూడలేదు, అవ్వలేదు. సారీ, ఏమనుకోకండి, నిన్న తీద్దును వీడియో, బట్ అవ్వలేదు చూడడానికి, అందుకనే తీయలేకపోయాను. ఓకేనా. అండ్ నిన్న తీసుంటే 3 minutes అలా తీసేవాడిని. ఈరోజు కాబట్టి 7 minutes తీస్తున్నాను ఉదయం. సో కొన్ని అప్డేట్స్ కూడా కవర్ చేద్దాం. ఈ అబ్ కీ బార్ అర్జున్ సర్కార్ సాంగ్లో నాకు ఏమేమి డీటెయిల్స్ దొరికాయి అవన్నీ చూపిస్తాను. అండ్ కొన్ని అప్డేట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా కవర్ చేద్దాం. ఇందులో మొత్తం హిట్ 3 గురించి తెలిసేసుకుందాం అలాగే. అండ్ నెక్స్ట్ పార్ట్ గురించి ఇవన్నీ గురించి కూడా తెలుసుకుందాం. మధ్యలో అలా ఫ్లోలో వచ్చేస్తుంటుంది. సో ఇంకా మొదలు పెడదాం. అండ్ ఓపెన్ చేస్తే నాకైతే సాంగ్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ సాంగ్ అయితే బాగానే అనిపించింది. అండ్ మ్యూజిక్ నాకు బాగా అనిపించింది, లిరిక్స్ బాగున్నాయి, అంతా బాగానే ఉంది. నేను చూసిన తర్వాత ఏముంటుందిలే సెకండ్ సింగిల్ అని అనుకున్నాను. అంటే నాకు ఇష్టమే, హిట్ 3 హిట్ ఫ్రాంచైజ్ అంటే చాలా ఇష్టం. కాకపోతే ఏముంటుంది ఈసారి, బాగా చేస్తారా? మిక్కీ జేమేయర్ కదా కమ్బ్యాక్ ఇస్తున్నారు. ఫస్ట్ సింగిల్ బాగానే ఉంది, దాని తర్వాత బాగానే ఉంటుందా లేదా అని డౌట్ నాకు. సెకండ్ సింగిల్ అలాగే వెళ్ళి చూస్తే అదిరిపోయింది, చెప్తున్నాను కదా, చాలా బాగుంది. మీకైతే చెప్తున్నాను, కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి చెప్తున్నాను నేను. లిరిక్స్ అక్కడక్కడ పర్లేదు, అంతగా బాగాలేదు, పర్లేదు, బాగానే ఉంది సాంగ్ అయితే. లిరిక్స్ ఇది ఇంకోటి చెప్పాలి, సాంగ్లో కూడా మీకు ఇలా చెయ్యొచ్చా అనే అంత ఉందన్నమాట. విలన్స్ని కూడా రివీల్ చేద్దును, బట్ ఇక్కడ చూసుకుంటే విలన్స్ ఫేస్ మీద ఇలా ఒక క్వశ్చన్ మార్క్ సింబల్ లాంటివి ఏవేవో వేసి వదిలేశారు, అంటే కనబడకూడదు అనేసి. ఇందులో విలన్స్ ఒక్కలు కాదు, నేను ముందే చెప్పాను మీకు, ఒక 3-5 అలా ఉంటారు. ఇందులోనే ఒక చిన్న విలన్ రివీల్ చేశారు వీళ్ళు. ఇందులోని ఒక ఫోటోలో వీళ్ళిద్దరివి రివీల్ చేయలేదు. ఐ థింక్ వీళ్ళిద్దరు పెద్ద విలన్స్, వీళ్ళిద్దరున మెయిన్ ఇంకా విలన్ ఉంటాడు, అది ఇందులో రివీల్ చేయలేదు. బట్ వీళ్ళిద్దరు కొంచెం పెద్ద విలన్స్ చూసుకుంటే, అందుకనే మనకి ఇక్కడ క్వశ్చన్ మార్క్ వేసి వదిలేశారు. మీరు కరెక్ట్గా గమనిస్తే క్వశ్చన్ మార్క్ వేసి వదిలేస్తుంటారు. మీరు సాంగ్ చూసిన వాళ్ళు అయితే మీకు అర్థమైపోయి ఉంటుంది, ఏంటిది ఇలాగేశారు అని అనుకుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చే ఫోటో చిన్న విలన్ రివీల్ చేశారు. చూసుకుంటే ఇక్కడ ఒకరిని బాగా కొడుతున్నాడు అనమాట, బ్లడ్ వస్తుంది. చూసుకుంటే జూమ్ చేసి చూసుకోండి మీరు, జూమ్ చేసి చూసుకోండి ఇక్కడ చూసుకుంటే. అందుకని మీకు 1080pలో స్క్రీన్ షాట్ తీసి చూపిస్తున్నాను. ఇక్కడ చూసుకుంటే ఒక చిన్న విలన్ రివీల్ చేశారు, కానీ అంత క్లారిటీ లేదు. ఇది చిన్న విలనా కాదా అని కూడా డౌటే మనకి. వాళ్ళిద్దరిని క్వశ్చన్ మార్క్ వేసి వదిలేసి వీళ్ళని ఎందుకు వదిలేశారంటే, మరి విలన్ కాదు ఇడు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, కానీ వాళ్ళని ఇప్పటి వరకు చూసి ఉండను అలా అంటాడు అనమాట. వాళ్ళు నాతో పని చేయించుకున్నారు, కానీ నేను వాళ్ళని ఎప్పుడు చూడలేదు అనేసి అలా అనేటోడు, అలాగనుకుంటున్నా. ఇంకా మీరు ఏమనుకుంటున్నారు కదా కామెంట్ చేయండి. ఇక్కడ చూసుకుంటే మనకి టీజర్లో చూపించారు కదా అడ్డంగా కోసేయడం, ఒక మెయిన్ వెళ్ళని అడ్డంగా కోసేయడం ఇక్కడ చూపిస్తారు కదా, అది ఇదే. ఈ ఫోటో చూసుకుంటే అద్దరిపోయింది. ఇలా కూడా చేయొచ్చా ఒక లిరికల్ సాంగ్ని అనేసి నాకైతే బుర్ర పాడైపోయింది అనమాట. ఫుల్ ఏ అనుకుంటున్నాను నేనైతే. కొన్నిటిల దగ్గర రియల్గానే వాడారు, కొన్నిటిల దగ్గర ఇలాగ ఏని వాడి షూట్ చేశారు అని అనిపించింది. మీకు ఎలాగ అనిపించింది నేను కామెంట్ చేయండి. నాకైతే సాంగ్ పర్లేదు, బాగానే ఉంది అనిపించింది. ఇదైతే స్లో పాయిజన్ లాంటిది, అలాగే ఎక్కుతూ ఉంటుంది, అంతేగాని అంత బేగా ఎక్కిదు. చూసుకుందాం తర్వాత. అండ్ ఇప్పుడు మీకైతే చెప్పాల్సింది ఇంకా ఉన్నాయి, చెప్తాను. క్లారిటీగా చూడండి వీడియోని, ఫుల్ చెప్పేస్తాను ఇంకా. అండ్ ఇందులో కొన్ని ఇప్పుడు అప్డేట్స్ విషయం గురించి మాట్లాడదాం. హిట్ ద థర్డ్ కేస్ అప్డేట్స్ విషయం గురించి. ట్రైలర్ కూడా ఉంది, నాకు తెలుసు రిలీజ్ డేట్ మీరు చూసిన వాళ్ళందరికీ తెలిసిపోయి ఉంటుంది. బట్ మధ్యలోనే ఆపేస్తారు చూడండి, సాంగ్ అయిపోయిందని. వాళ్ళకి చెప్తున్నాను, ట్రైలర్ ఇప్పుడప్పుడే కాదు, అంటే చెప్తాను, వచ్చింది ఇంకొక కొన్ని రోజుల్లోనే స్టార్ట్ అయిపోయింది. ట్రైలర్ రిలీజ్ డేట్ ఇచ్చేసారు అక్కడ. ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే, అడివిశేష్ ఇందులో క్యామియో రోల్ చేస్తున్నారా, అండ్ విశ్వక్సేన్ కనబడతారా హిట్ 3లో. అండ్ ఇంకా కార్తీ గారి గురించి వదిలేయండి, అదొక నాకే బాధగా ఉంది ఇది రివీల్ చేసినందుకు నా ఛానల్లో కూడా. అండ్ అది దాని గురించి వదిలేయండి కానీ అడివిశేష్ గారు అయితే క్యామియోలో కనబడతారు, అదైతే పక్క. మనకి సెకండ్ కేసు ఉన్నప్పుడే అప్డేట్ ఇచ్చారు అడివిశేష్ గారు. అలాగో నేను హిట్ 3లో క్యామియో రోల్ చేస్తున్నాను, కనబడతాను ఒక దగ్గర, కంచేపు ఉంటాను, పర్లేదు ఒక 10 minutes అలా ఉంటాను అని చెప్పారు. అండ్ ఇంకా విశ్వక్సేన్ గారు అయితే కనబడతారు లేదా అంటే, నాకు తెలిసిన దాని కల్లా ఏంటంటే
విశ్వక్ సేన్ గారు అయితే కనబడరు. అతను ఒక కేసుని సాల్వ్ చేసి వదిలేసింది అంటే ఏదోటి మళ్ళీ గతం అంటే ఫ్లాష్ బ్యాక్ లాంటివి చూపిస్తారు. ఈ కేసుకి ఏదో కేసుకి లింక్ పెడతారు కదా, విశ్వక్ సేన్ గారు సాల్వ్ చేసిన కేసుకి దీనికి ఏదో ఒక దానికి లింక్ చేసి పెడతారు కదా, అలాగా ఒక ఫ్లాష్ బ్యాక్ లాగా హిట్ 2లో ఎలాగా ఒక హిట్ 1లో కనబడతారు కదా, ఒక ఫస్ట్ స్టార్టింగ్లో ఒక బాడీని ఈ 3 o'clock దగ్గర ఉంటే ఆ బాడీ అక్కడే ఉంటుందని, ఆ బాడీకి అలాగే సెకండ్ పార్ట్లో ఆ బాడీ ఎవరిది అనేసి రివీల్ చేశారు చూసారా, అలాగే మన విశ్వక్ సేన్ గారు కనిపెట్టిన బాడీ ఏదోటి అంటే ఏదో ఒకటి చిన్న ట్విస్ట్ లాంటిది ఏదోటి ఒక కేసుని మనకు చూపిస్తారు, అలా కనిపెడతారు అనమాట. ఇప్పుడు ట్రైలర్ విషయం గురించి మాట్లాడుకుంటే ట్రైలర్ 14th April వస్తుంది. ఇంకొక 4 days అంతే ట్రైలర్ వచ్చేస్తుంది. మనకి టైం ఎక్కడ రివీల్ చేయలేదు. టైం అయితే సాయంత్రం 6 కానీ సాయంత్రం 6 కానీ లేదంటే మార్నింగ్ మనకి టీజర్ అలా రిలీజ్ చేశారు 10కి కానీ 11కి కానీ అలా కదా, అలా రిలీజ్ చేస్తారు మనకి ట్రైలర్ని. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. నేనైతే ట్రైలర్ గురించి బాగా ఎగ్జైటెడ్గా ఉన్నాను. ఎందుకంటే హిట్ ద థర్డ్ కేస్ వచ్చేస్తుంది అప్పుడే. మనకి ఇంకా అర్థమైపోయింది, ఇంకా ట్రైలర్ 14th అనగానే ఇంకా అర్థమైపోయింది మనకి. నేనైతే పోస్ట్ పోన్ చేస్తారు, ఎందుకంటే మనకి ఇది ఉంది కదా, హరిహర వీరమల్లు 9th May వస్తుంది కదా, దానివల్ల వీళ్ళు పోస్ట్ పోన్ చేసి జూన్కో వెళ్ళిపోతారు అనుకున్నాను. బట్ ట్రైలర్ వచ్చేస్తుంది 14th. ట్రైలర్ వచ్చిందంటే సినిమా ఖచ్చితంగా 1st Mayకే వస్తుంది. టీజర్తో పక్కన పెట్టండి, ట్రైలర్ కనుక 14th వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా మనకి 1st May మూవీ అయితే వచ్చేస్తుంది పక్కా, ఇంకా తిరుగులేదు, డౌట్ లేదు ఇంకా. సో మీరైతే ఇంకా అలాంటి డౌట్స్ పెట్టుకోకండి. 1st May హిట్ ద థర్డ్ కేస్ అయితే రిలీజ్ అయిపోతుంది. అండ్ 4th పార్ట్లో కార్తీ గారే ఇంకా కన్ఫర్మ్ అయిపోయింది, ఇంకా అందరికీ తెలిసిపోయింది కదా ఎలాగో. ఇంకా 4th పార్ట్లో మన కార్తీ గారు యాక్ట్ చేస్తారు. ఇది 8 parts అంట, కొంతమంది చెప్తున్నారు మరి 7th పార్ట్తోనే ఎండ్ చేస్తున్నాం అన్నారు కానీ ఏమో మరి. సో ఇంతే మరి, ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్ చేసుకోండి, పక్కన గంటలో అలా పెట్టుకోండి. మళ్ళీ ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్ చేసుకోండి, ఓకేనా? బై బై గైస్, ఇంకోటితో ముందుకు వస్తా.